అవినాష్ సార్తో స్వీట్ మెమరీ అంటే మేము ఒక రెట్రో ఫెస్ట్ అని చెప్పి 2019లో చేసాం. ఆ టైంలో అవినాష్ సార్ టోటల్గా ఎన్టీఆర్ గెటప్లో తీసి మొత్తం ఫుల్ డ్రెస్ చేసి నక్షిత డ్రెస్ లాంటి చేసి చాలా అవార్డ్స్ డిఫరెంట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు, మా అందరికి షాక్ ఇచ్చారు అన్నమాట. అది నాకు తెలిసి ఇప్పుడు మీరు చూసే హాల్లో కూడా మీకు ఆ ఫోటో పెట్టాము, మీరు చూసి ఇవి ఎంజాయింగ్ దట్ ఫోటో. దట్ వాజ్ ఏ వండర్ఫుల్ మెమరీ ఫర్ మీ. అవినాష్ సార్ గారితో స్వీట్ మెమరీస్. ఆయన మంచి వండర్ఫుల్ జెంట్ల్మ్యాన్. అండ్ ఏదైనా నాకు ప్రాజెక్ట్ ఏదైనా ఉన్నప్పుడు ఆయన వెనకాల నిలబడి నాకు పూర్తి సహకారం. పర్టికులర్గా వర్క్షాప్ చేస్తున్నప్పుడు చాలా టెన్షన్తో వర్క్ చేయాల్సి వస్తుంది. టెక్నికల్గా అన్నీ కరెక్ట్గా ఉన్నా లేకపోయినా ఉండడానికి ఏం చేయాలనేది ఆ విషయాలంతా నాకు వెన్నెముకలాగా ఉండి తను పూర్తి సహకారం అందిస్తూ పక్కన చూస్తే అవినాష్ గారు ఉంటే నాకు ధైర్యంగా ఉండేవాడు అనమాట. అంత మంచి ర్యాప్ ఉంది మా ఇద్దరికి. అవినాష్ సార్ కొంచెం లైక్ ఈ సార్ తోటి లైక్ నేను ఎక్కువ ట్రావెల్ చేయకపోయినా బట్ చాలా నాలెడ్జబుల్ పర్సన్. అండ్ నేను ఎప్పుడైతే ఎక్కువ మాట్లాడలేదు సార్ మీతోటి. బట్ నాకు అనిపించిందల్లా నేను విఎఫ్ఎక్స్ వర్క్షాప్ పెట్టినప్పుడు అలా జరిగినప్పుడు నాకు కొంచెం మీరు హెల్ప్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నాకు కొంచెం సజెషన్స్ ఇవ్వడం, ఇలా చెయ్యి అలా చెయ్యి, మర్చిపోయావు ఇలా చెప్పు అవి చెప్పు అని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు హెల్ప్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అవినాష్ సార్ని చాలా ఎక్కువగా కలుస్తాం బయట, ఆఫీస్తో పాటు బయటకు వెళ్ళినప్పుడు కానీ ఏదైనా చాయ్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా కలుస్తాం. ఆ టైంలో అవినాష్ సార్ చాలా ఎక్కువ రిజర్వ్డ్గా ఉంటారు క్లాసుల టైంలో. బయటికి వెళ్ళిన తర్వాత మొత్తం కలిసిపోయి ఇలా ఎలా ఉందా ఏం సంగతులు అని మాట్లాడుకుంటాం. ఒక ఫైనెస్ట్ మెమరీ అయితే ఇంతకుముందు ఒకసారి స్టాఫ్ అంతా కలిసి ఒక 2-3 years బ్యాక్ గోవాకి వెళ్ళాం. అక్కడ బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పటికి కూడా ఎప్పుడన్నా చెప్పిన ఇంకేంటి పాప ఎలా ఉంది, వదిన ఎలా ఉంది, ఇవే మాట్లాడుకుంటాం మ్యాక్సిమం బయట కలిసామంటే. అవినాష్ సార్తో స్వీట్ మెమరీస్ అంటే ఎక్కువ మాట్లాడింది తక్కువ అయినా కానీ చక్కగా నవ్వుతో పలకరిస్తారు. అండ్ ఎప్పుడు కానీ ఆయన చాలా డిసిప్లిన్డ్గా కనిపిస్తారు. అవినాష్ సార్ పవర్ స్టార్కి మెగాస్టార్కి ఎన్ని మెమరీస్ ఉన్నాయో నాకు తెలుసు, మీకు తెలుసు. ఆయన చెప్పినా మీకు అర్థం కాదు, అంత బాండింగ్ ఉంది నాకు ఆయనతో. అవినాష్ సార్ గారు నాకు ఇక్కడ FTHకి వచ్చిన తర్వాత పరిచయం అయ్యారు. ఒక ఫ్యాకల్టీగా ఎప్పుడు మాట్లాడుతుంటే ఆయనతో పరిచయం ఉండేది. నాకు ఒక బ్రదర్లీ సపోర్ట్ ఇస్తూ ఉండే ఎప్పుడైనా కానీ, ఇక్కడ క్లాసెస్లో కానీ, ఇక్కడ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో కానీ సంబంధించిన విషయాల మీద. అన్నిటికంటే ఆయనతో నాకు నచ్చిన బెస్ట్ మూమెంట్ ఏంటంటే మేము రిక్స్ వర్క్షాప్ ఒకటి చేయడం జరిగింది. రిక్స్ వర్క్షాప్ చేసినప్పుడు ఆయన చేసిన బ్యాక్ ఎండ్ సపోర్ట్ అనేది అసలు మర్చిపోలేనిది. అవినాష్ సార్తో అంటే అందరితో చాలా ఉంటాయి యాక్చువల్లీ. సో సార్తో ఏంటంటే సార్ ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ అనమాట. అండ్ నాకు చాలా మెమరీస్ ఉంటాయి సార్తో. అండ్ మేము చాలాసార్లు దూరదర్శన్కి వెళ్ళినప్పుడు కానీ లేదా వర్క్షాప్స్కి వెళ్ళినప్పుడు విల్ గో ఫర్ అవుట్ అండ్ ఫుడ్ తినడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. సో హీఈస్ వెరీ గుడ్ కంపెనీ. ఐ లవ్ దట్. అవినాష్ సార్తో స్వీట్ మెమరీ అంటే అవినాష్ సార్ ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఉన్న లాయల్టీ అండి. బేసిక్గా ఏంటంటే నేను ఒకసారి మామూలుగా ఇక్కడ జాయిన్ అయినప్పుడు FTA ఇంటర్వ్యూ గురించి నేను నోటిఫికేషన్ వస్తే అవినాష్ సార్ చూపించి, సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు మీరే క్వాలిఫైడ్, మీరు వెళ్తానంటే FTIలో మీకు ఒక పోస్ట్ ఉంది సార్ అంటే ఆయన సీరియస్గా ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఇంకో ఇన్స్టిట్యూట్ గురించి ఆలోచించకూడదు. సో నేను ఈ ఇన్స్టిట్యూట్కి లాయల్, వేరే విషయాలు నాకు చెప్పండి చాలా ఓపెన్గా చెప్పాడు. ఆ రోజు నాకు ఆయన చాలా రెస్పెక్ట్ బాగా పెరిగిపోయింది. ఎందుకంటే అంత లాయల్టీ నేను ఎక్కడో చూడలేదు. సార్తో నాకు పెద్దగా ఇంటరాక్షన్ లేదు, కానీ నేను చూస్తూ ఉంటాను ఇక్కడ FTHలో. సో అందరితో కలిసి ఉంటూ ఉంటారు. హాయ్ బ్రదర్ అలీలా అంటుంటారు, సార్ అంటుంటారు. సో మంచి పర్సన్, ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతారు. అవినాష్ సార్ హార్డ్ వర్కింగ్, రిజర్వ్. అవినాష్ గారు పర్ఫెక్ట్ జెంట్ల్మ్యాన్. యాంగ్రీ బ్రదర్ వకీల్ సాబ్. అవినాష్ సార్ పర్ఫెక్షన్. మిస్టర్ పర్ఫెక్ట్. అవినాష్ సార్ వెరీ లాయల్.